6 న్యూస్కి స్వాగతం. వైద్య విధాన పరిషత్ నర్సింగ్ ఉద్యోగులకు 2 రోజుల్లో ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభిస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలిపిన సిఐటియు అధ్యక్షులు భూపాల్, వైద్య విధాన పరిషత్తులో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బందికి ప్రమోషన్లు ఇవ్వాలని చాలా రోజులుగా ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. 1999 బ్యాచ్ నుండి ఇప్పటి వరకు నర్సింగ్ సిబ్బందికి ప్రమోషన్లు లేకపోవడంతో చాలామంది పదవి విరమణ అవుతున్న పరిస్థితి ఉంది. ఎన్నికలకు ముందు ప్రమోషన్ల సమస్యలపై ఆందోళన చేస్తే ఎన్నికల తర్వాత వెంటనే ఇస్తామని కమిషనర్ హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ అమలు చేయమని నర్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జూన్ 11న రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్స్ వద్ద ప్లేకార్డ్స్ ప్రదర్శించి సూపరింటెండెంట్లకు వినతి పత్రం సమర్పించామని, దీనిని సహించలేని అధికారులు గట్కేసర్, మల్కాజ్గిరి హాస్పిటల్స్లో పనిచేసే నర్సింగ్ ఉద్యోగులకు మెమోలు ఇవ్వడంతో ఉద్యోగులు భయాందోళన చెందారని, ఈరోజు మెమోలు విత్డ్రా చేసుకోవాలని కోరుతూ నర్సింగ్ ఫెడరేషన్ సిబ్బందితో పాటు సిఐటియు తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్, అధ్యక్షులు ఫసీయుద్దీన్, ప్రధాన కార్యదర్శి యాదవ్ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె బలరాంల నాయకత్వంలో కమిషనర్ అజయ్ కుమార్ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కమిషనర్ స్పందించి భవిష్యత్తులో అనుమతి లేకుండా ఏ కార్యక్రమాలు చేయవద్దని చెప్తూ మెమోలు విత్డ్రా చేసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఫెడరేషన్ నాయకులు వి భూలక్ష్మి, స్వర్ణలత, బాలు నాయక్ తదితరులు ఉద్యోగులు పాల్గొన్నారు.